నామానికి మహిమ కలుగును గాక. విజ్ఞాపన ప్రార్థన కూడిక దేవుని సన్నిధిలోనికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి దేవుని సన్నిధి చేరిన ప్రతి ఒక్కరిని ప్రభు తన హస్తముంచి బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. తన మందిరంలోని మేలుతో ఆయన మనలను తృప్తిపరచునుగాక. మన ప్రాణమును ఆయన తెప్పరిలో చేయునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచన భాగాన్ని ఎవరైనా ఒకరు చదువుతుండగా అందరూ బైబిల్ మీరు తెరిచి ఈ వాక్య భాగాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. ఈ వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి రాత్రి మా అందరితో మీరు మాట్లాడి మీ వాక్కు ప్రత్యక్ష ద్వారా మమ్మలను బలపరిచి మహిమ పొందమని యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సంతోషంగా ఈ రాత్రి ప్రభు తన సన్నిధి నిలిచే భాగ్యాన్ని మనకిచ్చినందుకు మనమందరం కూడా మన చేతులెత్తి యేసయ్యకి మనం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. చదవబడిన వాక్య భాగముల నుండి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలు మనం గమనిస్తే, దేవాది దేవుడే ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి ఆ అనుభవం ఇక్కడ మనం చదివాం. 24వ వచనం నేను చదువుతున్నాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఆ రాత్రియే, ఈ మాట మీరు గమనంలో ఉంచాలి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, భయపడకుము. ఆ మాట చెప్పి అంటున్నాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను. ఆ రాత్రి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహామును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. అబ్రహామును గూర్చి దేవుడు నేను అబ్రహాము దేవుడినని చెప్పుకోవడానికి ఎక్కడ కూడా ఆయన సిగ్గుపడటం లేదు, సంశయించటం లేదండి. అటువంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని
ఆత్మీయ స్థితిని అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనం కూడా దేవునికి మహిమను తీసుకొని వచ్చేటువంటి వారంగా, అబ్రహాము దేవుడుననే కాదండి, బైబిల్లో నేను దావీదు దేవుడునని కూడా దేవుడు చెప్పుకున్నాడు. తర్వాత కాలంలో ఇస్సాకు తర్వాత కాలంలో నేను ఇస్సాకు దేవుడునని చెప్పుకున్నాడు దేవుడు. యాకోబు దేవుడునని చెప్పుకున్నాడు. అలాగే మన తర్వాత జనరేషన్లో దేవుడు ఎవరితోనైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన మన గురించి చెప్పుకోవాలి, నేను పలానా వారి దేవుడను. ఆ స్థాయికి మన ఆత్మీయ జీవితం ఎదగాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా బ్రతికాడు. అబ్రహాము దేవునికి దాసుడుగా బ్రతికాడు. అబ్రహాము దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. మనం కూడా అటువంటి అనుభవాల్లోనికి నడిపించబడాలండి. ఇస్సాకును దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకుము, భయపడకుము. ఇస్సాకు జీవితంలో ఏదో తెలియని ఒక భయం తన హృదయాన్ని ఆవరించింది. తన ఆలోచన, తన తలంపులు, తన మనస్సు తెలియని భయముతో నింపబడింది అండి. ఎందుకు? ఇస్సాకు జీవితంలో కూడా ఎత్తు పల్లాలు ఉన్నాయి, మెరకలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. ఈ 26వ అధ్యాయంలో అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిందంట. అప్పుడు దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళ, మాకు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. సరే, దేవుని మాట పట్టుకొని కరువైనా కూడా అక్కడే ఉన్నాడండి. దేశమంతా కరువు, కానీ దేవుడు చెప్పాడు కదా ఇక్కడే ఉండమని, అక్కడే ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కానీ ప్రతి విషయంలో దేవుని మాట మీద ఆధారపడే అనుభవం మనకు కావాలి. మన విషయమై దేవుని చిత్తం ఏంటో కనిపెట్టి ప్రార్థన చేసుకునే అనుభవం మనకు కావాలి. కనిపెట్టి ప్రార్థన చేయకుండా తొందరపడి ఏ పని కూడా మనం చేయకూడదు. దేశమంతా కరువు. ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళాల. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా దేశమంతా కరువు, తండ్రి కాలంలో వచ్చిన కరువు మరలా వచ్చింది, ఇక్కడ కష్టమైపోతుంది జీవనం, మరి నేను ఐగుప్తుకు వెళతానంటే దేవుడు అన్నాడు, ఐగుప్తుకు వెళ్ళమాకు, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని మాట మేరకు అక్కడే ఉన్నాడండి. దేవుని మాట మేరకు అక్కడే ఉండి అతడు వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అతడు విత్తనం వేసాడంట. ఎంత పంట ఇచ్చాడు దేవుడు? 100 అంతలు పంట ఇచ్చాడు. క్రమక్రమముగా అతడు అభివృద్ధి చెందాడంట, ఆస్వాదించబడ్డాడంట, గొప్పవాడయ్యాడంట, మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ఇంత ఉన్నతమైన ఆశీర్వాదం ఎలా వచ్చింది? దేవుడు ఉండమన్న చోట ఇస్సాకు ఉన్నాడు. ఒక్కొక్కసారి దేవుని మాట లేకుండానే మనం ప్రయాణం చేస్తామండి. దేవుని మాట లేకుండానే పరుగులు పెడతాం. దేవుని మాట తీసుకోకుండానే చాలా ప్రయత్నాలు మనం ప్రారంభిస్తాం. అయితే ఆ పరుగులు, ఆ ప్రయత్నాల్లో దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఇబ్బంది అయినా, ఇరుకైనా దేవుడు నిలవమన్న చోట నువ్వు నిలిస్తే, నువ్వు నిలిచిన చోటే ఆయన నిన్ను ఆశీర్వదించటానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నీ విషయంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు, నీకు సరిపోయిన దేవుడు. ఇది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలండి. ఆ వచనాల్లో మనం చూస్తాం. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఏ దేశం? దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు.
అక్కడే విత్తనం వేశాడు, కరువులో విత్తనం వేశాడు. ఆ సంవత్సరం 100 ఫలమును పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు, దేవుడు ఎవరిని ఆస్వాదించినా క్రమక్రమముగానే ఆస్వాదిస్తాడండి. ఒకేసారి తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆర్థికంగా అయినా, కుటుంబ పరంగా అయినా, పరిచర్య విషయంలోనైనా ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దేవుడు తీసుకొస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దేవుడు తీసుకొస్తాడు. అక్కడి నుంచి వస్తేనే మనకు అన్ని అనుభవాలు కూడా వస్తాయి. ఒకేసారి తీసుకెళ్ళి అక్కడికి పైన కూర్చోబెట్టాడు. అది దేవుని ఆశీర్వాదం కూడా కాదు. అలా తీసుకెళ్ళి కూర్చోపెట్టేది ఎవరంటే సాతాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పింది వాడు అదే కదా, ఒక్కసారి కానీ నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాల మహిమ అంతా ఒక్కసారే, 2-3 సార్లు కూడా అక్కర్లా, ఒక్కసారి వాడి మాట మనం విన్నామా ఈ లోక రాజ్యాల మహిమ అంతా చూపిస్తాడు. చూడటానికి బాగుంటుంది. ఆ తర్వాత దానివల్ల వచ్చే ఆ పర్యవేశనం, ఆ ఫలం చాలా చేదుగా ఉంటుంది. చాలా కన్నీళ్లతో మన జీవితం నిండిపోద్దండి. గెహాజీ కూడా అలాగే చూపెట్టాడు. పరిగెత్తి తెచ్చుకొని ఏదో చేద్దాం అనుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇస్సాకును దేవుడు ఆస్వాదించినప్పుడు ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడంట. క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. ఎంతవరకు చెందాడు? మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఆస్వాదించబడ్డాడు, గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. గొర్రెలు విస్తరించినాయి, గొడ్లు విస్తరించినాయి, పనివారు విస్తరించారు, ఓ సంపద విస్తరించింది, ఇంకా పర్వాలేదు అనుకున్న టైంలో ఇస్సాకు జీవితంలో ఎదురైన అనుభవం చూడండి. 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అబీమెలెకు ఎవరు? ఆ గెరారు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు. రాజు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా బలం కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయావు, కాబట్టి నువ్వు మా మధ్యన ఉంటే ఎప్పటికైనా మాకు ఇబ్బంది, కాబట్టి మా మధ్యన ఉండడానికి వీల్లేదు, మా మధ్య నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇస్సాకును డిమాండ్ చేశాడు. మరి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కదా, రాజుగారి మాట వినాల. ఇస్సాకు మౌనంగా ఆ ప్రాంతం నుండి ఎక్కడికి వచ్చాడంట? గెరారు లోయ. అప్పటి వరకు సమభూమిలో ఉన్నాడు, లేదా ఒక ఉన్నతమైన ప్లేస్లో ఉన్నాడు. దేవుని మాట విన్నాడు, దేవుడు ఆస్వాదించాడు, గొప్ప చేశాడు, బలము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. పరిస్థితులన్నీ బాగున్నాయి. ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా మరలా ఎక్కడికి వచ్చాడు? లోయలో గుడారం వేసాడంట. ఒక్కోసారి దేవుడు మెట్ల మీద నడిపిస్తాడు, ఒక్కోసారి లోయ గుండా కూడా అయినా నడిపిస్తాడు. కొన్ని అనుభవాలు నేర్పుతాడు. ఒక్కోసారి జేబు నిండా డబ్బులు ఉంటాయి, స్తోత్రం చెప్పండి. ఒక్కోసారి జేబు ఖాళీ అయిపోద్ది. జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు దేవుడు కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు, జేబు ఖాళీ చేసి కూడా కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు. ఒక్కోసారి కడుపు నిండా భోజనం పెట్టి కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు, ఒక్కోసారి కడుపు ఖాళీ చేసి కూడా కొన్ని అనుభవాలు అయినా నేర్పిస్తాడు. మన విశ్వాసం కూడా అక్కడ పరీక్షించబడుతుంది, మన ఆత్మీయ అనుభవాలు అక్కడ పరీక్షించబడతాయి. ఇస్సాకును గురించి ఇప్పటి వరకు గొప్ప మాటలు మనం చదువుకున్నాం. దేవుడు ఆస్వాదించాడు, గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, పనివారు, సంపద విస్తరించింది. కానీ అదే సమయంలో గెరారు రాజు వచ్చి అంటున్నాడు, నువ్వు మా మధ్య నుండి వెళ్ళిపో,
ఇక్కడ ఉండటానికి వీలు లేదు. తన సంపద, తన పనివారు, గొడ్లు, గొర్రెలు వీటన్నిటిని వేసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే గెరారు లోయలోనికి వెళ్ళిపోయాడు. లోయలోనికి వెళ్ళి గుడారం వేశాడు. అక్కడ తనకు ఎదురైన పరిస్థితులు ఏంటో తెలుసా? తన తండ్రి కాలంలో ఆ ప్రాంతంలో కొన్ని బావులు త్రవ్వించాడు అబ్రహాం. ఆ తర్వాత కాలంలో ఆ బావులన్నీ కూడా ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చి చేశారంట. అక్కడ బావులు లేవు, అంటే నీటి కొరత ఉంది. అక్కడ ఏం కొరత ఉంది చెప్పండి? అంటే ఇప్పుడు ఇసాకు జీవితంలోనికి ఒక కొరత కనపడుతుంది. ఇప్పుడు దాకా సమృద్ధిలో ఉన్నాడు, దేశమంతా కరువైనా తన జీవితంలో సమృద్ధి ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా గెరారు లోయలోనికి వెళ్ళిపోయి అక్కడ నీటి కొరతను చూస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఏం చేశాడు? ప్రార్థన చేసుకొని ఫిలిస్తీన్లు పూడ్చివేసినటువంటి ఆ బావులను తన పనివారితో మరలా త్రవ్వించటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటే పూడ్చివేయబడినటువంటి బావులను తిరిగి త్రవ్వించే అనుభవం ఇసాకు జీవితంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీన్లు ఎవరు? సాతానుకు, వాని అనుచరులకు వారు సాదృశ్యం. ఆ నీటి ఓటలు కలిగినటువంటి బావులను వారు మన్నుతో పూడ్చేశారంటే మన జీవితంలో కూడా కొన్ని ఆత్మీయ అనుభవాలు, పరిశుద్ధాత్మ అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, పరిచర్య అనుభవాలు, దేవుని సన్నిధిని వెదికే అనుభవాలు, ఆత్మలో ఆనందించే అనుభవాలు, దేవుని వాక్యాన్ని ధ్యానించి కనిపెట్టే అనుభవాలు. సాతాను ఒక్కొక్కసారి మనల్ని మన్ను పోసి ఏం చేస్తాడంటే అనుభవాలన్నీ కూడా వాడు పూడ్చేస్తాడు. అందుకనే కొంతమందిని గమనించండి, ఏమంటారంటే మేమండి ఇంతకుముందు మోకరిస్తే గంట సమయం ఇట్టే ప్రార్థనలు గడిపేవాళ్ళు, మరి ఇప్పుడు 10 నిమిషాలు కూడా ప్రార్థన నడిపింపు రావటం. అంటే కారణం ఏంటి? నీ ప్రార్థన బావిని సాతాను ఏం చేశాడు? మన్ను పోసి పూడ్చేశాడు. ఇంతకుముందు కూర్చుంటే 4-5 అధ్యాయులు బైబిల్ చక్కగా చదివి కాసేపు ధ్యానం చేసేవాడు. ఇప్పుడు వచనాలు కూడా చదవలేకపోతున్నావు. కారణం ఏంటి? ఆ అనుభవాన్ని సాతాను ఏం చేశాడు? మన్ను పోసి పూడ్చేశాడు. ఇంతకుముందు మందిరం అంటే, ఆరాధన అంటే సమయానికి 10 నిమిషాలు ముందు ఉండాలని పరిగెత్తేవాడు. ఇప్పుడు వెళదాములు అన్నదాకా వచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ వాడు ఏం వేశాడు? మన్నేసి ఆ అనుభవాన్ని పూడ్చేశాడు. దేవుని కొరకు ఉన్న ఆ తృష్ణ, దేవుని కొరకున్న ఆ వైరాగ్యం, దేవుని కొరకున్న ఆ మంట, అవన్నీ ఈ రోజున మన్ను వేసి సాతాను ఏం చేసేసాడంటే పూడ్చేశాడు. నిర్లక్ష్యం తీసుకొచ్చాడు, బద్ధకాన్ని తీసుకొచ్చాడు, సోమర్తనాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, నువ్వు బయలుదేరావా భక్తుడివి అన్నట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని వాడు ఏం చేశాడంటే చల్లార్చేసాడు. ఆ కొరత అక్కడ కనబడుతూ ఉంది. దానిని గమనించిన ఇస్సాకు ఏం చేశాడంటే తన పనివారితో ఆ బావులు మరలా తిరిగి త్రవ్వించటం మొదలుపెట్టాడు. మీరు చదివితే 18వ వచనం, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేశారు. ఫిలిస్తీన్లు పూడ్చేశారు. సాతాను, అపవాది నీ జీవితంలో కొన్ని నీటి ఊటలను, ఆత్మీయ నీటి ఊటలను, ప్రార్థన నీటి ఊటలను, పరిచర్య నీటి ఊటలను, దేవుని కొరకు నీ జీవితంలో ఉన్న ఆ తృష్ణ అనే నీటి ఊటను, వైరాగ్యం అనే ఆ నీటి ఊటను వాడు ఏం చేశాడంటే పూడ్చివేసాడు. మన్నుతో పూడ్చివేయబడ్డాయి. వాటిని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తిరిగి మరలా ఇస్సాకు త్రవ్వుతూ ఉన్నాడు. త్రవ్వినప్పుడు 19వ వచనం, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లోయలో కూడా నువ్వు త్రవ్వగలిగితే దేవుడు నీ కొరకు జలలు గల నీటి ఊటలను అక్కడ ఆయన పుట్టిస్తాడు. లోయని నువ్వు నిరాశపడమాకు, ఇబ్బందులో ఉన్న నిరాశపడమాకు, ఇరుకులో ఉన్న నిరాశపడమాకు.
సమస్యలో ఉన్నాను నిరాశపడమాకు, శ్రమలో ఉన్నానని నిరాశపడమాకు, శోధనలో ఉన్నాను నిరాశపడమాకు. ఏ అనుభవాలైతే పూడ్చివేయబడ్డాయో వాటిని నువ్వు మరలా తిరిగి త్రోవగలిగితే జలలు కలిగిన నీటి ఊటలను దేవుడు నీ కొరకు పుట్టించగలడు, పుట్టిస్తాడండి. ఆయన కొండలకే కాదు లోయలకు కూడా ఆయన దేవుడే. దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఎందుకు నాయనా? ఏంటి నీ ధైర్యం? ఏంటంటే దేవుని దుడ్డుకర్ర నాతో ఉంది, దేవుని దండము నాతో కూడా ఉంది, దేవుడే నాకు తోడై ఉన్నాడు. అది నా ధైర్యం, అది నా ధైర్యం. ఆ అనుభవం మనకు కావాలండి. లోయే, గాఢాంధకారపు లోయే, ఆర్థికపరమైన సమస్యల లోయే, అనారోగ్యపరమైన లోయే, కుటుంబంలో అసమాధానమైన లోయే, పిల్లల భవిష్యత్తు నీకు శూన్యంగా కనబడుతున్న లోయే. ఆ లోయలో నీ ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ నువ్వు పూడ్చివేయబడిన దాన్ని మరలా నువ్వు తిరిగి త్రవ్వి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే జలలు గల నీటి ఊటలను దేవుడు అక్కడ పుట్టిస్తాడు. నీ జీవితంలో మరలా నీ దాహం తీర్చబడినట్లుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు, నీటి ఊటను పుట్టిస్తాడు, అద్భుతాన్ని జరిగిస్తాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? మరలా అక్కడ గెరారు ప్రాంతవాసులు కొంతమంది దుమ్మిగా వచ్చేసి ఈ నీటి ఊటలన్నీ మావే అని జగడం పెట్టుకున్నారంట. మీరు ఆ వచనాలు కూడా మీరు చదవచ్చు. 20వ వచనం, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అను పేరు పెట్టెను. ఇప్పుడు గొడవకు వచ్చారు. గొడవకు వచ్చినప్పుడు ఇస్సాకు కూడా ఏం చేయాలా? ఏం మాట్లాడుతున్నారు? ఇది మా తండ్రితో ఇచ్చిన బావి, తర్వాత కాలంలో ఫిలిస్తీన్లు పూర్తి చేశారు, ఇప్పుడు మరలా నేను తవ్వించాను, ఇవి మావి, దీనికి ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళ మీద కేసు వేసాడా? దావా వేసాడా? పంచాయతీ పెట్టాడా? జగడమాడాడా? వారు జగడమాడారంట, కానీ ఇస్సాకు మాత్రం జగడం ఆడల. దానికి అక్కడ ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? ఇస్సేకు. కింద దానికి అర్థం రాస్తాడు ఏంటంటే జగడమాడు. అంటే తన స్వాస్థ్యం మీద, తన సంపద మీద జగడమాడటానికి కొంతమంది శత్రువులు వచ్చారు, కానీ వారితో తిరిగి జగడమాడల. ఇది ఒక అనుభవం. జగడమాడకుండా ఆ బావి వాళ్ళకి అప్పగించేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ మరలా ఇంకొక బావిని త్రవ్వాడు. అక్కడ కూడా మరలా నీళ్లు పడ్డాయి. అక్కడికి మరలా వచ్చారు వాళ్ళు, అది కూడా మాదే అని గొడవ చేశారు. గొడవ చేస్తే ఏం జరిగింది? 21వ వచనం, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. సిత్నా అనగా విరోధం. ఒకటి జగడం, రెండోది విరోధం. విరోధులు లేచారు ఇస్సాకు జీవితంలో, జగడమాడేవారు లేచారు. వీరంతా ఇస్సాకుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. జగడమాడే వారితో జగడమాడలా, విరోధంగా లేచిన వారితో యుద్ధం చేయలా. అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాడంట. ఏం చేశాడు? అప్పుడు యెహోవా మనకు ఎడము కలగ చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రహబోత్ అను పేరు పెట్టెను. ఇంకొక బావి తవ్వితే అక్కడ నీటి ఊట పుట్టింది. దానికి ఏమని పేరు పెట్టాడు? రహబోత్ అని పేరు పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే ఎడము. అంటే ఇస్సాకు జీవితంలో
జగడానికి కొంచెం ఎడంగా ఉన్నాడు. అతనికి విరోధంగా లేచిన వారికి అతడు కొంచెం ఎడంగా ఉన్నాడు. ఈ రాత్రి మనందరి జీవితంలో మనం కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే, కాస్త జగడానికి మనం ఎలా ఉండాలి? కాస్త ఎడంగా ఉండాలి. విరోధ భావాన్ని కలిగి కక్షతో లేదా అసూయతో ద్వేషంతో ఉంటారు చూడండి, వాళ్లకు కూడా కొంచెం మనం ఎడంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే లోక సంబంధమైన వాటికి కొంచెం మనం ఎడంగా ఉండాలి. లోకానికి ఎడంగా ఉండాలి. లోక ఆశలకు కొంచెం ఎడంగా ఉండాలి. ఈ పరిస్థితులన్నీ కూడా ఇస్సాకు జీవితంలో ఎదురైన ఆ సందర్భంలో నేను అనుకుంటున్నాను, ఏంటి ప్రభా, ఆశీర్వదించినట్టు ఆశీర్వదించావు, వెంటనే లోయలోకి పంపించావు. సరే, లోయలోకి వెళ్ళాను, ఏదో నేను బావులు తవ్వుకుంటున్నాను, నీటి ఊట పడుతుంది, ఈలోపే మరలా గెరారు కాపర్లు వచ్చి జగడం పెట్టుకున్నారు. సరే, అది వదిలేసి పక్కకు వస్తే ఇంకొక బావి తవ్వుకుంటే అక్కడికి వచ్చి విరోధంగా లేచారు. అక్కడి నుంచి ఇంకో చోటకు వస్తే అక్కడికి మరలా వచ్చారు. వీళ్ళందరికీ కొంచెం ఎడంగా నేను వచ్చేసాను. మరి నా పరిస్థితి ఏంటి? ఈ లోయలో నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ ఇస్సాకు అలా ఆలోచన చేస్తూ ఒకవేళ భయపడుతున్నాడేమో. నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నా కుటుంబం భవిష్యత్తు ఏంటి? ఒకవేళ అటువంటి ఆలోచనతో ఉన్నాడేమో. ఆ రాత్రే దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై మాట్లాడటం ప్రారంభించాడట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. మనం చదివిన వాక్యం అదే కదా, 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఇలా జరుగుతుంది. పరిస్థితులన్నీ ఎదురుగా వస్తున్నాయి. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఏంటి నాయన, నా మనుగడ ఎలా? నేను ముందుకు ఎలా నడవాలి? నేను ఎలా సాగి వెళ్ళాలి? నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ ఎక్కడో తెలియని ఒక భయం వస్తుందా రాదా? బండి సవ్యంగా వెళ్తుంది అనుకోండి, అబ్బో అసలు అప్పటికి మనల్ని పడటానికి కాళ్ళు ఎగరేస్తాం, అవసరమైతే తల కూడా ఎగరేస్తాం. ఇక మనకి తిరుగులేదంటాం. భక్తులమైనా కూడా దేవుని ప్రజలమైనా ఏమొస్తుందంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే అహం వచ్చేస్తుంది, తెలియకుండానే గర్వం వస్తుంది. అది మనకు అర్థం కాదు, ఆయనకి అర్థం అవుతుంది. స్తోత్రం చెప్పండి. అప్పుడేం చేస్తాడంటే అక్కడి నుంచి మెల్లగా లోయలోకి తీసుకొస్తాడు. లోయలోకి రాగానే మెల్లగా అదంతా పక్కకి వెళ్ళిపోద్ది అన్నమాట. అక్కడ కొన్ని అనుభవాలు నేర్పి మనల్ని సరిచేసి మరలా పైకి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇలా లోయలో ఎదురవుతున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఇస్సాకు ఎక్కడో భయపడుతున్నాడు. మొత్తం మీద దానిని ఎరిగిన దేవుడు ఆ రాత్రే ఇస్సాకుకు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీ తండ్రి దేవుడను. ఎవరు దేవుడను? నీ తండ్రి దేవుడను. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా. ఇస్సాకుకు తోడైన దేవుడే ఈ రాత్రి మనకు కూడా తోడై ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. మన ధైర్యం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అదే మన ధైర్యం. డబ్బును బట్టి మన ధైర్యం కాదు, మన బలాన్ని బట్టి కూడా మన ధైర్యం. ఒకవేళ ఏదైనా అధికారం కలిగి అధికారంలో ఉన్నవాళ్ళు ఒకవేళ మన తోబుట్టువులు అయితే వాళ్ళని బట్టి కాదు మన ధైర్యం. ధనం శాశ్వతం కాదు, బలం కూడా శాశ్వతం కాదు, అధికారం కూడా శాశ్వతం కాదు. శాశ్వతుడు దేవుడు ఒక్కడే. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడమాకు. నిన్ను బట్టి కాకపోయినా నా దాసుడు అబ్రహాం ఉన్నాడే, అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపచేస్తాను.
ఇస్సాకుకు తన తండ్రి అయిన అబ్రహామును బట్టి ఆశీర్వాదం వచ్చింది. మనకెవరిని బట్టి ఆశీర్వాదం? మన తండ్రి అయిన యేసయ్యను బట్టి. దేవునికి స్తోత్రం. మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమంతా ధారపోసాడు, నిలువెల్లా నెలకొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, మరణానికి అప్పగించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మన తండ్రి. మనల్ని బట్టి మనం ఆస్వాదించబడటం కాదు, కానీ మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను బట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి అబ్రహాము దాసుడు. దేవునికి దాసుడుగా ఉన్న అబ్రహామును బట్టి అతని సంతతిని దేవుడు ఆస్వాదిస్తే, మన యేసయ్య తండ్రి అయిన దేవునికి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు. ఆయనను బట్టి మనల్ని ఇంకెంతగా ఆయన ఆస్వాదిస్తాడు, ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. కాబట్టి ఈ రోజున్న ఇబ్బందిని బట్టి మీరు భయపడమాకండి, ఈ రోజున్న ఇరుకుని బట్టి మీరు భయపడమాకండి, ఈ రోజున్న కష్టాన్ని బట్టి మీరు భయపడమాకండి, ఈ రోజున్న బలహీనత అనారోగ్యాన్ని బట్టి భయపడమాకండి. నిశ్చయముగా దేవుడు మనకు తోడై ఉండి ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఆయన మనల్ని బలపరచబోతున్నాడు, ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు, ఆయన మనల్ని పైకి లేవనెత్తబోతున్నాడు, మన సంతతిని ఆయన ఆస్వాదించబోతా ఉన్నాడు, విస్తరింప చేయబోతా ఉన్నాడు. నిశ్చయముగా మన చేతుల కష్టార్జితం దేవుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకొని దాన్ని మనం అనుభవిస్తాం. అన్యాక్రాంతం కాదు. ఈ రోజున సమస్యలు రేపు ఉండవు, ఈ రోజున కష్టం రేపు ఉండదు. ఈ ఇబ్బందులు ఏదో కొన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్పి ఆయన ఉన్నతంగా ఆయన మనల్ని దీవించబోతున్నాడు. దేవుడు అబ్రహాముతో ఇస్సాకుతో ఆ మాట చెప్పాడా? తర్వాత ఏం జరిగిందో తెలుసా? మీరు ఆ మాటలు చూడాలి. చూసి మనం ముగింపులోనికి వెళదాం. 26వ వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఎక్కడికి? ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఇందాక అబీమెలెకు ఒక్కడే వచ్చి ఇస్సాకును గెట్టేశాడు. ఇక్కడ మా దేశంలో ఉండటానికి వీలు లేదు, పో అన్నాడు. సరే బాబు అని చెప్పి ఇస్సాకు గెరారు లోయలోనికి వెళ్ళాడు. లోయలో గుడారం వేసుకుని ఇబ్బందో ఇరుకో కష్టమో మొత్తానికి అక్కడ దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేసుకుని దేవుని తట్టు చూస్తే దేవుడు మాట్లాడాడు కదా. దేవుడు మాట్లాడిన తర్వాత మరుసటి దినమే అబీమెలెకు ఒక్కడే కాదు, ఎంతమందిని వేసుకొని వచ్చాడు? అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజాతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇస్సాకు మీరు ఇప్పుడు ఇస్సాకు వారితో మాట్లాడుతున్నాడు. మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, రాయబారానికి వచ్చారు వాళ్ళు. అబీమెలెకు వచ్చేటప్పుడు తన స్నేహితుని వెంట పెట్టుకున్నాడు, తర్వాత సేనాధిపతిని వెంట పెట్టుకున్నాడు, తన పరివారంతో ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. ఇస్సాకు అంటున్నాడు, మీరు నా మీద పగపట్టారు, మీ మధ్య నుండి నన్ను గెంటేశారు, మరలా ఎందుకు వచ్చారు నా దగ్గరికి అంటే, ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. చప్పట్లు కొడదా? అబ్బా, చాలా మంచిగా కొట్టారన్న, కొట్టండి గట్టిగా. దేవుడు చెప్పింది నెరవేరిందా లేదా? ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను గనుక నువ్వు భయపడమాకు, నేను నిన్ను ఆస్వాదిస్తానని చెప్పాడు కదా. 2 మాటలు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆస్వాదిస్తానని. ఇప్పుడు ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్న సంగతి ఎవరు గమనించారు? ఎవరైతే గెంటి వేశారో, ఎవరైతే నెట్టి వేశారో, ఎవరైతే వెళ్ళిపోమన్నారో వాళ్ళు గమనించారు.
ఎవరైతే జగడమాడారో, ఎవరైతే విరోధంగా లేచారో వారు గమనించారు. ఈరోజు నీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు నీతో జగడం పెట్టుకున్నారో, ఎవరు నిన్ను దూషించారో, ఎవరు నిన్ను నిందించారో, ఎవరు నిన్ను తక్కువ చేశారో, ఎవరు నెట్టేశారో వారు చూస్తారు దేవుడు నీకు తోడై ఉండటం. హల్లెలూయా. వారు చూస్తారు. వారు చూసి వచ్చి ఇస్సాకును బ్రతులాడుతున్నారు, అయ్యా దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాము. దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా. నీకు విరోధంగా నీతో జగడం పెట్టుకొని మేము బతకటం కష్టం, కాబట్టి నీతో కొంచెం రాయబారం సంధి చేసుకుందామని సమాధాన పడదామని వచ్చామయ్యా. నెట్టేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చెప్పండి? రాయబారానికి వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు దేవుడు మన జీవితాలు అనుకొని తీసుకొని రాబోతున్నాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెబుదా. ఎవరు జగడం పెట్టుకున్నారో, ఎవరు విరోధంగా లేచారో, ఎవరు నిన్ను కాదని నెట్టేశారో, ఎవరు నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరు నీ మీద నిందలు వేశారో వారందరు కాలబేరానికి వచ్చేస్తారు, రాయబారానికి వస్తారు, సంధికి వస్తారు, సమాధాన పడడానికి వస్తారు. బాబో అని చేతులు జోడించి నీ ఎదుట నిలబడేటట్టు దేవుడు చేస్తాడు. ఇంకా ఏమంటున్నారు? మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండాలి. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నిన్ను సమాధానంగా పంపివేశాం కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటే అందుకొచ్చాం. అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అబీమెలెకు రాజు, అతని స్నేహితుడు, అతని సేనాధిపతి, అతని పరివారం, వీరంతా జగడం పెట్టుకున్నవారు, విరోధంగా లేచిన వారు, గెంటేసిన వారు, కాదన్నవారు. ఇప్పుడు వారు వచ్చి చెప్తున్నారు, నీవు యెహోవా వలన ఆశీర్వాదాన్ని పొందినవాడవు. ఒకటి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రెండు, దేవుని ద్వారా నీవు ఆస్వాదించబడ్డావు. నీ వైపు నుండి మాకు కీడు అనేది రాకూడదు. సమాధానం పడదాం, సంధి చేసుకుందాం, ప్రమాణం చేసుకుందాం అని బ్రతిమిలాడి ఇస్సాకుతో నిబంధన చేసుకొని అక్కడ మంచిగా భోజనాలు తయారు చేసి ఇస్సాకు పని వాళ్ళకి పెట్టి వాళ్ళు తిని, వాళ్ళు పనివారు తిని ప్రమాణం చేసుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇస్సాకు జీవితంలో పరిస్థితులను దేవుడు ఎలా మార్చాడో చూడు. లోయ అనుభవంలోనే దేవుడు ఇస్సాకుని ఎంత ఆస్వాదించాడో. లోయ అనుభవంలోని ఇస్సాకుకు దేవుడు తోడై ఉండి అతన్ని ఎంత ఆస్వాదించాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే మనలను కూడా ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడమాకండి. దేవుడు మనకు తోడై ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనకు తోడై ఉన్నాడని విశ్వసించండి. దేవుని మాట మీద ఆధారపడండి. దేవుని వైపు చూడండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులను మార్చేస్తాడు. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఎవరితో మీరు జగడాలు పెట్టుకోమాకండి. ఒకవేళ ఎవరైనా జగడాలు పెట్టినా సమాధానంగానే మీరు కొంచెం పక్కకు అడుగులు వేయాలి. మీరైనా నేనైనా స్తోత్రం చెప్పండి. విరోధంగా ఎవరైనా లేచి ఒకవేళ దుమ్మెత్తిపోసినా కూడా కొంచెం మనం ఎడంగా పక్కకి మనమే వెళ్ళిపోవాలి. షిమ్మి అనేవాడు దావీదు అరణ్యానికి వెళతా ఉన్నప్పుడు షిమ్మి అనేవాడు ఏమన్నాడు? చీపో చీపో, దుర్మార్గుడా, నరహంతకుడా అని దుమ్మెత్తిపోసాడంట. ఎవరి మీద? దావీదుతో కూడా ఉన్నవారు మామూలు వాళ్ళు కాదండి. ఒక్కొక్క వ్యక్తి 500-600 మందికి, 1000 మందికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు యుద్ధంలో వీరులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు. వాళ్ళు దావీదుతో అన్నారు, నాయనా అసలు వీడంతా నిన్ను దూషించడానికి నువ్వు ఉమ్మను ఆడు మెడ మీద తలకాయ లేకుండా తీసేస్తాం. దావీదు అన్నాడు, దేవుడే చెప్పినట్టున్నాడు వాడికి దూషించమని. తిట్టుకోనివ్వండి అని
దావీదు తన మానాన తన దారిన వెళ్ళిపోయాడు. నిష్కారణంగా తిట్టాడు షిమ్మి, నిష్కారణంగా ధూళెత్తిపోసాడు. కానీ దానికి కొంచెం ఎడంగా జరిగి వెళ్ళాడు. కానీ షిమ్మితో వాదన పెట్టుకోవాలా, జగడం పెట్టుకోవాలా. మన పెద్దలు అంటారు కదా, రోడ్డుని వెళ్ళేటప్పుడు దారిలో ప్యాడ్ ఉంటే కాలేజ్ తొక్కేళ్ళరా బాబు అని చెప్పారా? ఏం చెప్పారు? కాస్త ఎడంగా పక్కగా ఉంటారు కొంతమంది జగడం పెట్టుకునేవాళ్ళు. అటువంటి వారిని మనం చూసినప్పుడు మనం కొంచెం ఎడంగా అలా జరిగి వెళ్ళిపోతే మన భక్తిని కాపాడుకుంటాం, మనం ఆత్మీయ అనుభవాలను మనం కాపాడుకుంటాం, దేవునితో మన సహవాసాన్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి ఇటు అనుభవాల్లో మనం నడిపించబడి నిశ్చయముగా దేవుని సన్నిధిని, దేవుని తోడుని మనం పొందుకుందాం. దేవుని ద్వారా మనం ఆస్వాదించబడదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఒక 2 నిమిషాలు అందరం ప్రార్థనలో ఉందా. దయచేసి వాక్యం మన జీవితాల్లో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మోకరించే ప్రయత్నం చేయండి. ఒక 2 నిమిషాలు నోరు తెరిచి, ప్రభా, నిజంగా ఒక్కొక్కసారి మీరు ఉన్నతమైన అనుభవాల్లో తీసుకుని వెళతారు, ఒక్కొక్కసారి లోయలోను కూడా మీరు తీసుకుని వెళతారు. ప్రభా, దానిని దీనిని కూడా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి ఆ కృప నాకు ఇవ్వండి, ఆత్మీయ స్థితి ఇవ్వండి నాయన. లోయ అనుభవాన్ని బట్టి నేను కృంగిపోకూడదు, కానీ అక్కడ పూడ్చివేయబడిన ఆత్మీయ అనుభవాలు మరలా నేను తిరిగి త్రవ్వాలి. దాని కొరకే నన్ను మీరు ప్రభా ఆ లోయ అనుభవంలోనికి మీరు నన్ను తీసుకుని వెళుతున్నారని నేను గమనించాలి. ఆ లోయ అనుభవంలో జగడమాడేవారు, విరోధ భావం కలిగినటువంటి వారు, ప్రభా ఇదిగో నాయనా, వారు మా జీవితంలో ఎదురవుతూ ఉన్నారు. జగడమాడేవారితో మేము జగడమాడక, విరోధులతో నాయన మేము విరోధ భావాన్ని పెట్టుకోకుండా, ప్రభా ఇదిగో ప్రార్థన చేసుకుంటూ నాయన మేము వారికి కొంచెం ఎడంగా వెళ్ళటానికి సహాయం చేయండి. అటువంటి భయ నాయన మరి పరిస్థితుల మధ్యన ఇస్సాకుతో మీరు మాట్లాడుతున్నారు కదా, నేను నీ తండ్రి దేవుడను, భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నాను, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆస్వాదిస్తానని మీరు ఇస్సాకుతో చెప్పారు ప్రభా. అలాగే మీరు ఇస్సాకుకు తోడుగా ఉన్నారు, ఇస్సాకుని మీరు ఆస్వాదించారు. ఈ రాత్రి నాయన మాకు కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి అని ప్రభా, ఈ అనుభవంలో పూడ్చివేయబడినటువంటి బావులు మరలా నేను తిరిగి త్రవ్వాలి, జలలు గల నీటి ఊటలు నేను చూడాలి నాయనా. మరలా మొదటి అనుభవాలు దేవుని కొరకునైనా అయ్యా వైరాగ్యముతో జీవించినటువంటి ఆ దినాలు మరలా నా జీవితంలో నేను చూడాలి. కృప అనుగ్రహించండి అయ్యా, కృప అనుగ్రహించండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన మాటలు మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా మార్చున్నట్లు డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉందాం. పాదముల కొరకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ విజ్ఞాపన ఆరాధనలో ప్రభువా, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. వాక్య పరిచర్లో మీ దీనదాసుని నాయన సంపూర్ణంగా మీ సిలువు చాటును మరుగు చేసి ఈ రాత్రి నీ సన్నిధిలో చేరిన నాతో మాతో ప్రతి ఒక్కరితో ప్రభువా, నువ్వు సూటిగా తేటగా మాట్లాడిన దేవుడవు నాయన. అయ్యా, నీ దాసుడైన ఇస్సాకు గారిని మా ముందు ఉంచావు తండ్రి. ఆ రాత్రే నాయనా మీరు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీ తండ్రి దేవుడను నేను నీకు తోడై ఉంటాను, అబ్రహామును బట్టి మీ తండ్రి నామమును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తానని వాగ్దానం చేశావు నాయన. భయపడకు అని నాయన వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, అయ్యా నీ మాటకు నాయన గెరారు ప్రాంతంలో నాయన ఇస్సాకు నిలిచాడు ప్రభువా. అయ్యా సంవత్సరం నాయన విత్తనం వేసి నూరంతుల ఫలాన్ని పొందాడు ప్రభువా.
క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు నాయన మిక్కిలి గొప్పవాడయ్యాడు ప్రభువా. ఇదిగో నాయన ప్రాంతం వారు నాయన అబీమెలెకు రాజు నాయన అయ్యా తనకి విరోధముగా ప్రభువా లేచి అతన్ని అక్కడి నుంచి పంపివేసినప్పుడు ప్రభువా వారి మీద ఎదురాడలేదు కానీ ప్రభువా లోయలోనికి గెరారులో ఉన్న లోయ అనుభవంలోనికి వెళ్ళి అక్కడ గుడారము వేసుకొని నీ సన్నిధిలో ప్రార్థించాడు ప్రభువా. అక్కడ నాయన తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులను నాయన ఇశ్రాయేలు నాయన ప్రభా ఫిలిప్తీలు పూడ్చివేసిన బావులను మరలా ప్రార్థనా అనుభవాన్ని నాయన త్రవ్వినప్పుడు నాయన జలలు గల బావులు నాయన నీటిని మీరు అనుగ్రహించారు ప్రభువా. నాయన మీరు ఆశీర్వాదాన్ని నాయన శత్రువులు మరలా వచ్చి జగడమాడారు నాయన, అయినా కూడా ప్రభా వారితో జగడమాడకు నాయన కొంచెము దూరం వెళ్ళి మరలా అక్కడ నాయన తవ్వినప్పుడు ప్రభువా మరలా జలలు గల ఓటలు పడ్డాయి నాయన, మరలా శత్రువులు వచ్చి నాయన విరోధముగా మాట్లాడినప్పుడు తండ్రి ఆ ప్రాంతము నుంచి నాయన బెయేర్షెబాకు వచ్చి నాయన ఆ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన నువ్వు తనను ధైర్యపరిచావు ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధిలో చేరిన మేము నాయన మమ్మలను మీరు బలపరిచారు తండ్రి, భయపడకు అంటున్నావు నాయన. నీ తండ్రిని బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తానంటున్నావు ప్రభువా, నేను నీకు తోడై ఉంటానంటున్నావు తండ్రి. నాయన మా తండ్రివి నీవే కదా ప్రభువా. యేసయ్యా ఈ రాత్రి మీరు మాకు వాగ్దానపూర్వకంగా సెలవిస్తూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో మేమున్నావో హృదయ అంతరంగం ఎరిగిన దేవుడవో నాయన, అందుకనే ఈ రాత్రి భయపడ మాకు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను అని నాయన వాగ్దానపూర్వకంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా మాలో ఇంకను విరోధ తత్వము నాయన ఉంటే వారిని నాయన మేము తొలగించుకోవాలి ప్రభువా. నీకు విరోధమైన కార్యాలను మేము ఈ రాత్రి విడిచిపెట్టాలి ప్రభువా. కోల్పోయిన ఆత్మీయ అనుభవాలు మరలా తిరిగి త్రవ్వాలి నాయన. ఇస్సాకు గారు త్రవ్విన ఆయన జలలు గల ఊటలు పొందిన రీతిగా ప్రభువా కోల్పోయిన ప్రార్థనా జీవితాలు ప్రభువా మరలా మేము పొందాలి ప్రభువా. ఈ రాత్రి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు నాయన. ఆత్మీయ అనుభవాల్లో ఎంతమంది దిగజారిపోయారో ప్రభువా వారందరూ తిరిగి కట్టుబడుటకు నాయన ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లుగా ఒక్కొక్కరిని మీరు బలపరిచిన విధానమును బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. కోల్పోయిన ప్రార్థన అనుభవాలు, ఆత్మీయ స్థితిలో అనుభవాలు నాయన, వాటన్నిటి కొరకు నీ సన్నిధిలో నిత్యము మోకాళ్ళు వేసి ప్రార్థించి నాయన నీ సన్నిధిలో ఆత్మ ఫలాలు పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా మీరు కృప చూపండి. విత్తబడిన ప్రతి మాట నాయన మంచి నేలన పడిన విత్తనము వలి 30, 60, 100 నాయన మా హృదయాల్లో ఫలించడానికి మీరు కార్యసిద్ధిని కలగచేయండి ప్రభువా. ఎవరైతే ఇస్సాకు మీద నాయన విరోధముగా మాట్లాడారో వారే వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడని చెప్పిన ఆయన శత్రువుల చేతే నువ్వు చెప్పించిన గొప్ప దేవుడవు నాయన. ప్రభువా నీవు ఎంత గొప్ప దేవుడవు నా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా నీకే వందనాలు ప్రభువా. అయ్యా కోల్పోయిన ప్రార్థన అనుభవాలు మరలా తిరిగి మేము పొందాలి తండ్రి. అయ్యా సడలిన మోకాళ్ళను మీరు బలపరచండి నాయన, వడలిన చేతులను మీరు బలపరచండి నాయన. ఆత్మీయ స్థితిలో మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన నీ నామమును ఘనపరిచేవారముగా ఉండునట్లుగా ఈ రాత్రి మీరు ఒక్కొక్కరిని అటు రీతిగా నాయన మీరు బలపరచనేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. వాక్యమిత్రుని మీ దాసుని ఇంకుని మీరు దీవించండి. కొలత లేని మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము చేత నింపి అనేక ప్రాంతాల్లో మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయంలో అనేకుల కొరకు, అనేక కుటుంబాల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు ప్రభువా మా అందరికీ ఏకాత్మను, ఏక మనస్సును, ఏక హృదయములు కలగ చేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం చేతులెత్తి ఒకసారి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. ఈ సమయంలో మరి
ప్రార్థన విన్నపాలు తెలియచేసినటువంటి వారి కొరకు మనమందరం కూడా కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన విన్నపాల కొరకు అందరం ఐక్యతతో ప్రార్థన చేద్దాం. మీ పక్క వారి చేతులు మీరు పట్టుకోండి. ప్రార్థనలో మీరు ఏకీభవిద్దురు. కానీ పురుషులుగా స్త్రీలుగా గడిచిన ఆదివారం అలాగే మరి వారంలో కొంతమంది వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేశారు ప్రార్థన విన్నపాల బుక్లో. వీటన్నిటి కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తుండగా మీరందరూ కూడా ఏకీభవించే ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంఘముగా మేమందరం మీ సన్నిధిలో మీ పాదాలను సమీపించి ఈ ప్రార్థన విన్నపాలు మీ పాదముల చెంత ఎత్తిపట్టిన ఆయన మేము ప్రార్థన చేస్తున్నా. భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్నైతే అడుగుతారో అది వారికి పరలోకం నుండి అనుగ్రహించబడుతుందని మీరు చెప్పారు. ప్రభు, ఈ రాత్రి ఈ ప్రార్థన విన్నపాల మీద మీ కనుదృష్టి నిలపండి నాయన. ఎవరైతే వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేశారో నిశ్చయముగా వారిని రాత్రి మీరు దర్శించండి. వారి జీవితంలో గొప్ప విడుదల మీరు ప్రకటించండి, స్వస్థతను మీరు ప్రకటించండి, సమాధానాన్ని మీరు ప్రకటించండి. ప్రభా, ఆత్మీయంగా నీ బిడ్డలను మీరు బలపరచండి, కృపచూపమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో నాయన మరి గణపవరంలో ఉన్నటువంటి బిడ్డ మౌనిక, మరి ఆ బిడ్డ నాయన 7 నెలలకి ప్రసవించింది. బాబు చాలా వెయిట్ తక్కువ ఉన్నారని ఆ బిడ్డ కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ఆ తల్లి కొరకు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభా, మీ హస్తంతో నాయన తల్లిని బిడ్డను మీరు ముట్టండి. ఆ బిడ్డ దినదినము కూడా చక్కగా ఎదగటానికి, బలాభివృద్ధి చెందటానికి మీరు సహాయం చేయండి. తల్లిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. కృప చూపండి నాయన, మీకు వందనాలు. అలాగే సమూయేలు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారి కుటుంబాన్ని బట్టి నాయన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా. మీ కృపతో నాయన కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి. దేవాదిగునైన బిడ్డలకు నెమ్మదిని, సమాధానముని మీరు కలగచేయండి. వారు చేసినటువంటి వ్యాపారాలను కూడా నాయన మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే కృపారాణి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభా, మీ కృపతో నాయన ఆ బిడ్డను బలపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు దీవించండి. కోడలు గర్భం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని మీరు కలగచేయండి. సుఖమైనటువంటి ప్రసవాన్ని మీరు దయచేయండి. అయినా తన భర్త కోటిని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆత్మీయంగా మీ సన్నిధిలో చక్కగా బిడ్డలు ఎదగడానికి కృప చూపండి. చిన్న కుమారుడు తిమోతిని కూడా మీరు ఆస్వాదించండి. ఆ బిడ్డ చేస్తున్న పనుల్లో ప్రభా మీ గొప్ప దీవెని కలగచేయండి. ఆ బిడ్డ కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి. అలాగే సురేష్ సుకన్య దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిని కూడా నాయన మీరు దర్శించండి. వారి కుటుంబంలో ఉన్న రుణ సమస్యలు ప్రభా మీరు తొలగించి నీ బిడ్డలు చేతుల కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించండి అయ్యా. ఆర్థికంగా కుటుంబాన్ని మీరు దీవించండి. వారి యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. కుమార్తెలు ఇరువురు కూడా నాయన మరి సంతానం కొరకు, మగ సంతానం కొరకు బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి విషయంలో ప్రార్థన చేస్తున్న వారిని దర్శించండి. బిడ్డల ఆశను మీరు నాయన తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా. అలాగే రమణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు దీవించండి. తన కుమారులు ఇద్దరును కూడా నాయన మీరు దీవించండి. బిడ్డలు గృహ నిర్మాణాలు చేసుకుంటుండగా ఆ పనుల్లో మీరు తోడుగా ఉండి కావలసినటువంటి వనరులన్నీ కూడా ప్రభా మీరు సమకూర్చండి. బిడ్డలందరికీ రక్షణ భాగ్యాన్ని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నా. అలాగే కృపావచనాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న. ఆత్మీయంగా బలపరిచి దీవించండి. బిడ్డలు కూడా గృహం కట్టుకోవాలన్న ఆలోచన ప్రభా మీరు సఫలపరిచి కావలసిన వనరులు మీరు సమకూర్చండి. ప్రతి సమస్యను మీరు తొలగించండి. కుమార్తె షారోను స్టడీలో నాయన బిడ్డను మీరు ఆస్వాదించండి. తోబొట్టులు, రక్త సంబంధికులు, తండ్రి ఇంటి వారందరికీ కూడా నాయన రక్షణ భాగ్యాన్ని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నా. అలాగే అంబటి కోటేశ్వరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరచండి. ఆ బిడ్డ చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండి దేవా మీరు సహాయం చేయండి. కుమార్తెలు ఇరువురు కూడా ప్రభా చదువులోనైనా మంచి జ్ఞానం ఇచ్చి బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. మీ కృపా కాపుదల వారిని భద్రపరచండి. ప్రతి సమస్యను నాయన మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే కోటేశ్వరి గుంటూరులో ఉన్నటువంటి నాయన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ హస్తంతో ఆ బిడ్డను తాకండి. ఆ
ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నా. పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు దీవించండి. తన బిడ్డలోనైనా వారి చదువులో మీరు తోడుగా ఉండి బిడ్డలకు నైనా మంచి జ్ఞానం ఇచ్చి బిడ్డలు మీరు ఆస్వాదించండి, ఆత్మీయంగా బలపరచండి. తన భర్తను కూడా దర్శించిన అయినా మారు మనసు రక్షణ అనుభవాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అలాగే ప్రభా మరి రత్నకుమార్ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా. ఆటో ప్రమాదంలో తండ్రి ప్రాణాపాయం నుండి నీ కుమార్ని మీరు తప్పించారు. దేవా నైనా బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. ఇది నా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవడానికి మీరు కృప చూపినందుకు మీకు వందనాలు. గృహాన్ని చేరి ప్రభా భార్య బిడ్డలతో నాయన బంధువులతో కుటుంబంతో కలిసి సంతోషించే భాగ్యాన్ని మీరు కలగచేయండి. ప్రభా ఇదిగో నేను ఇంకా పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించండి. ప్రభా మీ సన్నిధిలో సాక్షిగా బిడ్డను మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నా. త్వరితంగానైనా ఆ బిడ్డ కోలుకోవడానికి మీరు సహాయం చేయండి. తన భార్యనైనా లలిత్ కుమార్ గారిని వారి బిడ్డల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీరు ధైర్యపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నా. కృప చూపండి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన మరి లక్ష్మి కొరకునైనా తన భర్త నాగేశ్వరరావు కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని భార్య భర్తలిద్దరిని కూడా మీరు దీవించండి. నీ కుమార్తె పైన మీ హస్తం ఉంచి బలపరచండి నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన అయినా దేవా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. సహాయము దయచేయండి ఆయన, మీకు వందనాలు. అలాగే ప్రభా మరి వెంకటేశ్వరుని బట్టి నాయన తన భార్య లక్ష్మిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా. నాయన లక్ష్మి గర్భాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి మాసాలు నిండిన అయినా ప్రసవ దినాలు సమీపంగా వస్తుండగా తండ్రి ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత కూడా మీరు తీసివేసి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అయ్యా సుఖమైనటువంటి ప్రసవాన్ని ఆ బిడ్డకు నాయన మీరు దయచేయండి. తల్లి నాయన బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి. దేవా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం ఇచ్చండి. అలాగే గర్భిణీ స్త్రీలందరూ కూడా ప్రభా మీరు ముట్టండి నాయన, వారికి మంచి ఆరోగ్యాలు మీరు కలగచేయండి ప్రభా. సుఖమైనటువంటి ప్రసవాలు నాయన మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. కృప చూపి సహాయం వచ్చేయండి ఆయన, మీకు వందనాలు. అలాగే యవన బిడ్డలు వివాహాల కొరకు ఉన్నటువంటి నాయన యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి వివాహాలు మీ సన్నిధిలో ఘనంగా మీ చిత్తానుసారంగా మీ ఏర్పాట్లో ఉన్నటువంటి నాయన బిడ్డలు గుణవంతులైనటువంటి బిడ్డలతో వారి వివాహాలు ఘనంగా జరగడానికి మీరు సహాయం చేయండి. ఆ దిశగా తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు అయ్యా మీరు ప్రభా సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులగినట్లుగా కృప చూపండి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవాదిగో వివాహమై అనేక సంవత్సరాలు గడుస్తూ పిల్లలు లేక బాధపడుతున్న దంపతుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా. అటు వారిని కూడా మీరు దర్శించండి ప్రభా. వారిని ఇప్పుడైనా మీరు ముట్టండి, ప్రతి లోపమునైనా మీరు సరిచేయండి తండ్రి. దేవా మీ రక్తాన్ని నీ బిడ్డలపైన ప్రోక్షించండి తండ్రి. గర్భము ధరించడానికి కృప ఇవ్వండి అయ్యా, గర్భము ధరించడానికి శక్తినివ్వండి ప్రభా. సహాయం ఇచ్చండి. మీ సాక్షులుగా వారిని మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం, నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సహాయమును దయచేయండి ప్రభా. ప్రార్థన అవసరతలు తెలియచేసేటువంటి వారందరూ కూడా మీ సమ్మకులు నాయన మీ పాదాల దగ్గర ఎత్తి పడుతుండగా ఏ ఒక్కరిని కూడా మీరు దాటిపోవద్దు నాయన, ఏ ఒక్కరిని కూడా నాయన మీరు దాటి వెళ్ళొద్దు ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి నిలపండి నాయన, ప్రతి ఒక్కరిపైన మీ హస్తం ఉంచండి నాయన, ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా. అయ్యా విడుదల ప్రకటించండి నాయన, స్వస్థతను ప్రకటించండి నాయన, ఆశీర్వాదాన్ని ప్రకటించండి నాయన. వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపండి నాయన, మీకు వందనాలు. కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన అవసరతలు తండ్రి, ఈ ప్రార్థన విన్నపాలన్నీ కూడా ప్రభా మీ పాదాలు చెంత పెడుతూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ఘననామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఈ ప్రార్థన విన్నపాలు అన్నిటిపైన ప్రభు తన దృష్టి నిలిపి నిత్యముగా వారిని ప్రభు దర్శిస్తున్నందుకై అందరం కూడా యేసయ్యకి ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం లేచి నిలబెడదాం. బైబిల్ పట్టుకొని అందరం కూడా లేచి నిలబెడదాం. లేచి నిలబెడదాం దయచేసి. రాత్రి దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని, కుటుంబాలను దేవుడు తన సన్నిధి ఉంచి కుటుంబాలను
నిండారులుగా దీవించి ఆరోగ్యాలు ఇచ్చి కృపను క్షేమాన్ని కలగచేసి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా దేవుడు బలపరిచి వర్ధిల్ల చేయలాగున అందరం కూడా యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రేపటి పునరుద్ధానపు దినం మన మధ్యకు జక్రే గారు వస్తారు. వారిని దేవుడు క్షేమకరంగా తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా దేవుడు బలపరిచి ఎత్తిపట్టి ప్రభు వాడుకుంటున్నందుకై వారిని బట్టి కూడా అందరూ ఒకసారి యేసయ్యకి మనం చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పునరుద్ధానపు ఆరాధన అంతటిలో ప్రభు తన మహిమను తన సన్నిధి నుంచి ప్రభు నడిపించినట్లు, మందిరము పట్టజల ప్రజలను నూతన ఆత్మలను ప్రభు తీసుకొని వచ్చినట్లు, ప్రభు తన కార్యాన్ని జరిగించినట్లుగా అందరము చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి మందిరం పని విషయంలో కూడా ప్రభు ద్వారాలు తెరిచి పని త్వరితంగా ఈ సంవత్సరపు చివరి నవంబర్లో జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలు సమయానికి దేవుడు ఫ్లోరింగ్ విషయంలో కానీ గోడల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో ప్రభు తన కార్యాన్ని జరిగించినట్లుగా అందరం కూడా చేతులెత్తేసరికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సహవాసాన్ని మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులను, సువార్థికులను, పరిచయలన్నిటిని కూడా ప్రభు ఆశీర్వదించి దేవుడు పరిచయలను విస్తరింప చేయలాగున అందరం కూడా యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అందరూ అలాగే తలలు వంచి కళ్ళ ముద్ద చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మనం ముగింపులోనికి వెళదాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాత్రికాల సమయంలో విజ్ఞాపన ప్రార్థనలో మేమందరం మీ దివ్య సముఖంలో నాయన మీ పాదాలను సమీపించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మాటలు ధ్యానించి విజ్ఞాపన ప్రార్థనలు చేసుకోవడానికి మీరు కృపించారు. మా ప్రార్థనలన్నీ మీరు చెవియొగ్గి ఆలకించారు తండ్రి. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. రాత్రి మీ సముఖంలో చేరిన ఒక్కొక్కరిని మీరు దృష్టించి ప్రభా మీ హస్తం నుంచి బలపరిచి దీవించండి. కుటుంబాలను మీరు ఆస్వాదించండి. సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభా. సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. దీవించండి. చేతి పనులను, బేరాలను, వ్యాపారాలను, ఉద్యోగాలను, వ్యవసాయాన్ని, పశు సంపదను మీరు దీవించండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మీరు ఆస్వాదించండి తండ్రి. కుటుంబాల్లో ఎవరైతే ఇంకా రక్షించబడకుండా ఉన్నారో వారు కూడా రక్షణ పొందడానికి నాయన మీరు కృప చూపండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని మరలా మీరు తిరిగి లేవనెత్తండి. వెనుతిరిగిన వారిని దర్శించండి. తొట్టిల్లిన వారిని నాయన మీరు దర్శించండి. మరలా పురికొలిపిన అయినా వారు మీ కొరకు నిలబడడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపండి తండ్రి. నాయన మీకు వందనాలు. మందిరంలో పరిచర్య చేస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించండి. అలాగే లైవ్ ఇస్తున్నటువంటి బిడ్డలను, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలను, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను, పాటలు పాడుతున్నటువంటి కోయర్ బిడ్డలను ప్రభా మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలను, టీచర్స్ అయినా, స్త్రీల సమాజాన్ని ప్రభా, సంఘ పెద్దలను ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సేవకులను, మినిస్ట్రీని, పరిచయలన్నిటిని కూడా మీరు దీవించండి. స్వార్థికులు మీరు బలపరచండి దేవా. మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి పునరుద్ధాన ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రారంభించినది మొదలుకొని ముగింపు వరకు కూడా నాయన మీ సన్నిధి నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
ప్రతి ఆటంకమును, ప్రతి వ్యతిరేకతను మీరు కొట్టివేయండి. ప్రతి విధమైనటువంటి నాయన సైతాన్ కార్యాలను కూడా మీరు బంధించండి. మీ ఆత్మ సన్నిధి ప్రసన్నత ప్రజలు అనుభవించడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో మరొకసారి నాయన చిన్న బిడ్డ జేమ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డ బలహీనతగా ఉంటుండగా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని మీరు కలగచేయండి. అలాగే ప్రభా మరి రేపు వారంలో గురువారం కళ్యాణి నాయన బిడ్డ మెచ్యూరి ఫంక్షన్ కూడా మీ సన్నిధిలో చక్కగా దీవెనకరంగా మహిమకరంగా మీరు జరిగించండి. ప్రతి విషయంలో నాయన మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నా. అలాగే మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, పరిచర్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చూద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సన్నిధి, సహవాసం, ఆయన సన్నిధిలో చేరిన మనకు, మన కుటుంబాలకు, పరిచర్య పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, త్వరగా రానయున్న మెస్సయ్యకే. దయచేసి గమనించండి, మీ ప్రార్థన